స్క్రైబ్ టైఫస్ వ్యాధితో గుంటూరు జీజీహెచ్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిమళ దానమ్మ అనే మహిళ మరణించింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండిపాలెం ఇజ్రాయిల్పేటకు చెందిన పరిమళ గత నెల 16న జ్వరం, నీళ్ల విరోచనాలు, నీరసంతో బాధపడుతూ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకొచ్చారు. గత నెల 18న గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. పరీక్షలు చేయగా స్క్రైబ్ టైఫస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో స్క్రైబ్ టైఫస్తో 9 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలోనూ స్క్రైబ్ టైఫస్ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన శివశంకర్ స్క్రైబ్ టైఫస్ లక్షణాలతో మృత్యువాత పడ్డాడు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శివశంకర్ వద్ద శాంపిల్స్ తీసుకుంది వైద్య బృందం. అయితే 4వ తేదీన శివశంకర్ మృతి చెందగా నిన్న స్క్రైబ్ టైఫస్ పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్టు రిపోర్టులో తేలింది. స్క్రైబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో గ్రామంలో వైద్య బృందం సర్వే చేపట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్క్రైబ్ టైఫస్ కలకలం రేపుతోంది. చెలమత్తూరుకు చెందిన రామ్ శివ అనే బాలుడితో లక్షణాలు కనిపించడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రత్యేక వార్డులో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. వరి పంటలో ఉండే పురుగు కుట్టడం వల్ల స్క్రైబ్ టైఫస్ వచ్చిందని వైద్యులు తెలిపారు. స్క్రైబ్ టైఫస్తో ఎవరూ భయపడాల్సిన పని లేదన్న వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్లో అందిస్తారు. అనిల్, స్క్రైబ్ టైఫస్ వ్యాధితో పరిమళ అనే మహిళ మరణించినట్టు తెలుస్తుంది. అలాగే చాలా వరకు కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అండి. స్క్రైబ్ టైఫస్ ఏపీలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అయితే మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే గతంలో స్క్రైబ్ టైఫస్తో మహిళ విజయనగరం జిల్లాకు చెందినటువంటి మహిళ మృతి చెందినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మరోవైపు అలాగే కృష్ణా జిల్లాకు చెందినటువంటి శివశంకర్ అనే మరో వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా చూస్తే కనుక ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్క్రైబ్ టైఫస్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడం, అలాగే మరణాలు సంభవించడం ఆందోళనకరమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. మరోవైపు వైద్యులు పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు, ప్రాథమిక దశలోనే లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదిస్తే కనుక ప్రాణాపాయం నుంచి బయటపడచ్చని వైద్యులు సూచిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కేసులు క్రమంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా కీటకం ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి కనుక పూర్తిగా అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ వ్యాధి స్క్రైబ్ టైఫస్ అనేది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకేటువంటి అవకాశం ఉండదు. పూర్తిగా కూడా కీటకం ద్వారానే వస్తుందనేది ఇప్పటికే వైద్యులు నిర్ధారించడం జరిగింది. ప్రాథమిక దశలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి జ్వరం, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కాళ్ళు చేతులు నొప్పులు అనేవి అధికంగా ఉంటాయి. అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక వెంటనే వైద్యులను సంప్రదించి, అంటే కొద్దిపాటి, అంటే తక్కువ మోతాదులో ఉండేటువంటి యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గిపోతుంది అనేది వైద్యులు చెప్తున్నటువంటి వెర్షన్. అయితే ప్రాణాంతకం అయ్యేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. లక్షణాలు తీవ్రతరమయ్యి ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత చికిత్స తీసుకున్నప్పటికీ కూడా ప్రయోజనం లేనటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదిస్తే కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా ఈ స్క్రైబ్ టైఫస్ నుంచి బయటపడచ్చు అనేది సీనియర్ వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో స్క్రైబ్ టైఫస్ అనేది పూర్తిగా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. అప్రమత్తత అత్యంత అవసరం అనేది వైద్యులు చెప్తున్నారు.